ఒక మాట, అది కాండం 39:2. ఏసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడును యెహోవా అతనికి తోడై ఉండెను, అతని చేయనిదంతయు అతని చేతిలో యెహోవా సఫలం చేయును అతని యజమానుడు చూచినప్పుడు కనుక అతడు హల్లెలూయా. ఇక్కడ చూడండి, యెహోవా యోసేపునకు ఏమై ఉన్నాడు? తోడై ఉన్నాడు. ఎందుకు తోడై ఉన్నాడు యోసేపునకు? ఒకసారి మనకి జ్ఞాపకం చేసుకుంటే, యోసేపునకు దేవుడు ఎందుకు తోడుగా ఉన్నాడు అంటే, చిన్న వయసు నుంచి తల్లిదండ్రులు అతన్ని వదిలివేసిన, అన్నదమ్ములు చంపేయాలని ప్రయత్నించిన, కానీ దేవుని మాటను మాత్రం ఎప్పుడు అతను తృణీకరించలేదు. అందుకనే యోసేపునకు ఏమై ఉన్నాడు? దేవుడు తోడై ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజు నీకు నాకు కూడా దేవుడు తోడై ఉన్నాడు. కాబట్టే ఈరోజు మనము ఆయన సన్నిధానంలో ఉన్నాము, ఆయన సేవా పరిచయం చేస్తూ ఉన్నాము, సువార్త ప్రకటిస్తూ ఉన్నాము, దేవుని ఆత్మలు రక్షిస్తూ ఉన్నాము. దేవుని మార్గంలో యోసేపునకు దేవుడు తోడై ఉన్నాడు కనుక ఆయన అధికారి దగ్గర నుంచి కటాక్షమును పొందుకున్నాడు. హల్లెలూయా. ఆయన దగ్గర ఉన్న సమస్తం మీద దేవుడు ఏం చేశాడు? ఆయనకి అధికారం ఇచ్చాడు. ఎందుకు యోసేపునకు? ఎందుకనంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుని మాటను ఎప్పుడు తూచా తప్పక పాటించేవాడు, ఎప్పుడు పాటిస్తూనే ఉన్నాడు, ఎప్పుడు తప్పిపోలేదు. ఆయనకు ఒక సమస్య ఎదురుపడినా కూడా సరే ఆ సమస్య నుంచి పారిపోయినాడు. ఎందుకనంటే నా దేవుడికి నేను దూరం అయిపోతానండి. హల్లెలూయా. ఈ రోజు నువ్వు కూడా అలాగే ఉండాలి. ఎందుకనంటే అమ్మో, నాకు ఎవరు తోడై ఉన్నాడు? జీవం కలిగిన దేవుడు తోడై ఉన్నాడు. ఆయన నన్ను చూస్తూ ఉన్నాడు, నన్ను ఆయన కన్సర్న్లో నేను ఉన్నాను. కాబట్టి నేను ఏమై ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. కానీ ఇజ్రాయెల్ ప్రజలు అలాగా వాళ్ళు లేరు దేవుని యందు. కానీ ఈరోజు నువ్వు నేను ఖచ్చితంగా ఎలాగుండాలనంటే, ఆయన మనకు తోడై ఉండాలని అంటే మనము ఈ లోకమునకు దూరంగా ఉండాలి. హల్లెలూయా. దేవునికి మనము దగ్గరగా ఉండాలి, ఈ లోకంలోకి ఏమై ఉండాలి? దూరంగా ఉండాలి. అందుకే అంటూ ఉన్నాడు ఈరోజు దేవుడు, నేను నీకు తోడుగా ఉంటాను, నేను నీకు నీడగా ఉంటాను, నేను నీకు ఆశ్రయ దుర్గముగా ఉంటానని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు. అయితే మనము ఏమై ఉంటామంటే, చూడండి, ఆయనలో ఉంటే, ఆయనలో నిలిచి ఉంటే మనకు ఎలాంటి ఆశీర్వాదం వస్తుందని అంట. చూడండి, ఆ తామర పుష్పం పెరిగినట్లు అతడు అభివృద్ధి నొందును. హల్లెలూయా. ఇక్కడ యోసేపు జీవితంలో కూడా అలాంటిదే. ఆయన చూడండి, ఇక్కడ ఒక సమస్య ఎదురుపడింది, బానే ఉన్నాడు, అన్ని దేవుడు అనుకూలంగా సమకూర్చాడు ఆ ఎవరింట్లో? పోతిఫరింట్లో. కానీ అక్కడ ఒక సమస్యని సాతానుడు క్రియేషన్ చేసినా కూడా సరే దేవుడు మాటను తృణీకరించకుండా ఆ పాపం నుంచి పారిపోయి, చూడు, దేవుని కొరకు జైలు శిక్షను అనుభవించే దానికి కూడా వెనకాలేదు. ఎందుకు అంటే, ఒకవేళ ఈ తప్పిదం చేస్తే ఏమైపోతాడు మనవాడు? దేవునికి దూరం అయిపోతాడు. అందుకని చూడండి, దేవుడు జైలు అధికారికి కూడా ఏం చేశాడు? దేవుడు అటు మనిషిని కలిగించి ఆ జైలుకి కూడా ఈయన కొంతమందికి అధికారిగా నియమించినాడంటే దేవుడు. అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే తప్పిదము నుంచి తప్పించుకొని, కానీ ఆమె ఏం చేసింది? ఇతని పైన నింద వేసింది. నింద వేసినా కూడా సరే ఆ నిందను భరించాడు, కానీ ఆ నిందను కొరకు శిక్షను అనుభవించటకైనా సిద్ధపడ్డాడు, కానీ తప్పును చేయడానికి ఆయన ముందుకు వెళ్ళలేదు. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, అక్కడి నుంచి దేవుడు అంచెలంచెలుగా ఆయన ఎదిగించి ఒక ఉన్నతమైన స్థితిలో ఆయన్ని కూర్చోబెట్టడం జరిగింది. ఎందుకనంటే దేవుని మాట ప్రకారం ఆయన జీవించాడు, దేవుని చిత్తమును నెరవేరుస్తూ వచ్చాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. కాబట్టి ఈ రోజు నువ్వు నేను కూడా అట్టి స్థితిలో ఉండాలనే దేవుడు చూస్తూ ఉన్నాడు. అయితే మనము చూడండి, అట్టి స్థితిలో మనం ఉంటే ఖచ్చితంగా మన జీవితంలో ఏమొస్తుందంట? అభివృద్ధి వస్తుందని చెప్తూ ఉన్నాడు. ఇంకొక మాట మనం చూద్దాం. చూడండి, కీర్తనలు 80 9 నుంచి 11 వచనాలు చదువుతాం.
దానికి తగిన స్థలము సిద్ధపరచుకుని దాని వేరు లోతుగా పారి అది దేశం అంతటా వ్యాపించెను. దాని నీడ కొండలను కప్పెను, దాని తీగలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించెను. దాని తీగలు సముద్రం వరకు వ్యాపించెను, యూఫ్రటీసు నది వరకు దాని రెమ్మలు వ్యాపించెను. ఓకే, చూడండి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే పైన ఉంటది 8వ వచనంలో, నీవు ఐగుప్తులో నుండి యొక్క ద్రాక్షావళిని తెచ్చి తిని అన్య జనులను వెళ్ళగొట్టి వాటిని నాటి తిని అని అంటూ ఉన్నాడు. ఎక్కడ తీసుకొచ్చి నాటాడు? ఐగుప్తుని తీసుకొచ్చి దేవుడు కనాన్లో నాటాడు. ఇక్కడ కనాన్ దేశంలో పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఎవరున్నారు? కనానీయులు ఉన్నారు. వాళ్ళని అన్ని జనులుగా వాళ్ళని ఏం చేశాడు? అక్కడి నుంచి తోలివేయడం జరిగింది. అయితే దేవుని మాట ప్రకారము వీళ్ళు విన్నప్పుడు వీళ్ళ వృక్షం ఏమైందంట? మహావృక్షమైందంట. దాని కొమ్మలు ఆకాశమును అంటుచున్నాయంట. చూడండి, ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో కూడా దేవుడు ఏమనుకుంటాడనంటే, మనం అనుకుంటాం 30 అంతులు 60 అంతులు 100 అంతులని. దేవుడు 100 అంతలుగా నిన్ను నన్ను ఫలింప చేయాలనుకుంటాడు. దేవుడు 100 అంతలుగా నీలో నాలో అభివృద్ధిని ఇవ్వాలనుకుంటాడు. దేవుడు 100 అంతలుగా నిన్ను నన్ను ఆశీర్వదించాలనుకుంటాడు. ఇజ్రాయెల్ ప్రజల జీవితంలో కూడా చూడండి, ఆ దేశం అంతటా విస్తరించేలాగన, ఆ కొమ్మలు నీడన ఆకాశ పక్షులు చుండేలాగన కూడా దేవుడు కొన్ని లేఖనాల్లో చెప్తూ ఉన్నాడు. ఎందుకనంటే ఈరోజు చూడండి, ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఈరోజు ఇజ్రాయెల్ దేశంలో దేవుడు ఏం చేశాడు? మాదిరికరంగా ఉంచాడు. అన్ని దేశాల మధ్యలో ఉంచాడు. ఈరోజు ప్రపంచ దేశాలన్నిటికి కూడా పెట్రోలు, బంగారు ఇవి అన్ని కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆ దేశం నుంచే అనేక దేశాలకు ఏమవుతున్నాయంటే ఎగుమతులు జరుగుతూ ఉన్నాయి. ఎందుకనంటే దేవుడు వాళ్ళని ఉన్నతమైన స్థలంలో ఉంచాలనుకున్నాడు. ఈ రోజు నిన్ను నన్ను కూడా దేవుడు అటు స్థితిలో ఉంచాలనుకుంటూ ఉన్నాడు. అయితే మనం ఏమవ్వాలనంటే ఆయన మాట ప్రకారము జీవించాలి. చూడండి, లెబోనో పర్వతము దాని వేలు తన్నట్లు వారు తమ వేలును తన్నుదురు, అతని కొమ్మలు విశాలముగా పెరిగను. హల్లెలూయా.